ప్రార్థించుకుందాం. ప్రేమ, కనికరం, జాలి, కృప, దయగల తండ్రి, మీకు స్తోత్రాలు ప్రభువా. గడిచిన దినములన్నీ తండ్రి రేయనక పగలనక మమ్మల్ని అందరినీ మీ కృపగల దయగల హస్తం కింద కాచి కాపాడి సజీవులుగా ఉంచి ప్రభా. ఉదయకాల సమయంలో ఏకోజామున లేచి నీ సన్నిధిలో నాయన మేము చేరుటకు మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. ఇది మీకు వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. ఇదిగో నాయన ఆది నుంచి అమృతం వరకు మీరే ఉండి నడిపించండి ప్రభా. ఎటువంటి ఆటంకాలు ఎటువంటి జరగకుండా తండ్రి మీరే నడిపిస్తున్న దాస్తులను మరియు ఈరోజు ఏర్పాటు చేసుకున్న నాయన దేవుని బిడ్డల ద్వారా తండ్రి వాక్యాన్ని మాకు అందిస్తుండగా తండ్రి మీరే ఉండి మాట్లాడండి. మా హృదయాలకు ఏ వాక్యం అవసరం ఆ వాక్యాన్ని నాయన బోధించకు మీ కృపను దయచేయండి ప్రభా. ఇదిగో నాయన అలాగే తండ్రి ఇది బాగా ఉంటున్నా కూడా నాయన ఈ జూమ్ మీటింగ్ నాయన నిర్వహిస్తున్న బర్ణవాస్తున్న కుటుంబాన్ని కూడా దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. అలాగే తండ్రి మీ రాకడ వరకు మేము నాయన నిరీక్షణ కలిగి ఈ విధంగా కొనసాగుడు నీ కృపను మా దయచేయమని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములు అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. అతి శ్రేష్ఠుడా, అద్వితీయుడా, నిన్నెవరితో పోల్చి చూతునో, అసమానమైన నీదు ప్రేమను ఇలదేనితో సరిచూతును. ఆ ప్రేమమూర్తి యేసు నీవుండగా నేనింక వేరేమి కోరుకొందునో. ఆ ప్రేమమూర్తి యేసు నీవుండగా నేనింక వేరేమి కోరుకుందునో. అతి శ్రేష్ఠుడా, అద్వితీయుడా, నిన్నెవరితో పోల్చి చూతునో. నా కోసమే ఆ సిల్వలో ఎన్నెన్ని బాధలు అనుభవించినావు. నా కోసమే ఆ సిల్వలో ఎన్నెన్ని బాధలు అనుభవించినావు. మరణంబు నొందునంతగా నీ ప్రేమ చూపినావుగా. మరణంబు నొందునంతగా నీ ప్రేమ చూపినావుగా. నీ ప్రేమ చూపినావుగా. అతి శ్రేష్ఠుడా, అద్వితీయుడా, నిన్నెవరితో పోల్చి చూతునో. ఇలా నన్ను కన్నా తల్లి కన్నను విలువైన ప్రేమ చూపించితివి. ఇలా నన్ను కన్నా తల్లి కన్నను విలువైన ప్రేమ చూపించితివి. ఇలలోన సంపదలన్నీయు నీ ఎదుట చూడ అల్పమే. ఇలలోన సంపదలన్నీయు నీ ఎదుట చూడ అల్పమే. నీ ఎదుట చూడ అల్పమే. అతి శ్రేష్ఠుడా, అద్వితీయుడా, నిన్నెవరితో పోల్చి చూతునో. అసమానమైన నీదు ప్రేమను ఇలదేనితో సరిచూతునో.
ఇలా నన్ను కన్నా తల్లి కన్నను విలువైన ప్రేమ చూపించితివి. ఇలా నన్ను కన్నా తల్లి కన్నను విలువైన ప్రేమ చూపించితివి. వెలలేని మంచి మిత్రుడా, బలమైన నా దేవుడా, వెలలేని మంచి మిత్రుడా, బలమైన నా దేవుడా, బలమైన నా దేవుడా, అతి శ్రేష్ఠుడా, అద్వితీయుడా, నిన్నెవరితో పోల్చి చూతునో, అసమానమైన నీదు ప్రేమను ఇలదేనితో సరిచూతును. ఆ ప్రేమ మూర్తి యేసు నీవుండగా నేనింక వేరేమి కోరుకొందును. ఆ ప్రేమ మూర్తి యేసు నీవుండగా నేనింక వేరేమి కోరుకొందును. అతి శ్రేష్ఠుడా, అద్వితీయుడా, నిన్నెవరితో పోల్చి చూతును. వదనా మంచిది ప్రియులారా, కీర్తన పాడి వినిపించిన దేవుని సేవకులు మరదాస్ అన్నకు కాన్ఫరెన్స్ తరపున ప్రత్యేకమైన ప్రేమాందనాలు తెలియజేస్తున్నాం. ప్రియమైన వాళ్ళారా, 4778వ రోజు వాక్యాన్ని చెప్పడానికి నియమించిన దేవుని సేవకులు సత్యంబాబు గారు ఉన్నారు, వాక్యం అందిస్తారండి. అంతకు ముందుగా ప్రభు ఆత్మ సహాయం కొరకై ప్రార్థన చేసుకున్నాం. పెద్దలు దేవదాన్ అంకుల్ గారు ప్రార్థన చేస్తారు. అంకుల్ వందనాలు. వందనాలు ప్రభు నేస్తున్నాములో అందరికి వందనాలు. ప్రార్థన. వందనాలు. అతి శ్రేష్ఠుడా, అద్వితీయుడా, నెవరితో పోల్చుము నాయన. అసమానమైన మీ ప్రేమను బట్టి ఈ భూమిలో దేన్ని సరిచేతుం తండ్రి. మీ ప్రేమ మాతో ఉండగా మేము ఇంకా ఏమి కోరుకుందాము నాయన. మీ ప్రేమయే చాలు. ఆ ప్రేమతోనే మమ్మల్ని ప్రేమించి పరలోకమును వదిలి భూలోకానికి వచ్చి మా అందరి నిమిత్తము అమూల్యమైన ప్రశస్తమైన రక్తమును దారపోసి ఆ రక్తంలో మా ప్రతి పాపమును కడిగి విమోచించి ప్రభా మమ్మల్ని మీ పిల్లలుగా మీ సొత్తుగా చేసుకున్నారు. అందరిని బట్టి మీకు స్తోత్రాలు. బి సత్యం బాబు గారు మాతో ఉన్నారు. మీరు సిద్ధపరిచి తీసుకొచ్చారు. మీ దాసుల నోట మీ మాట నుంచి కావలసిన సందేశం ఉదయకాలమును అందించి మహిమ ఘనత ప్రభావం కలిగించుకుందరని పాటలు పాడిన వారిని, ప్రార్థించిన వారిని దీవించమని, చేరి వచ్చిన ప్రతి వారికి తోడయండి. ఇప్పుడు మీ సన్నిధిలో మౌనం వహించి మీ మాటలో వినబోచుండగా నాతో మాతో మాట్లాడి మహిమ ఘనత ప్రభావాలు కలిగించుకుందరని మా ప్రభువును మా రక్షకుని యేసుక్రీస్తు పరిశుద్ధ స్తోత్రం చెల్లించి వేడుకొని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. 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 వాక్యం కొరకు ప్రార్థించిన పెద్దలు దేవదాన్ అంకుల్ గారికి మార్నింగ్ కాన్ఫరెన్స్ తరపున ప్రేమ వందనాలు తెలియజేస్తున్నామండి. వందనాలు. ఈ సమయంలో ప్రియమైన వాళ్ళారా, దేవుని వాక్యాన్ని అందించడానికి దేవుని సేవకులు సత్యంబాబు గారు సిద్ధంగా ఉన్నారు. అందరూ మీట్లో ఉండి
దేవుని సేవకులు వాక్యం అందిస్తుండగా విని ఆత్మీయంగా మేలులు పొందుదాం. ఈ సమయాన్ని దేవుని సేవకులు సత్యంబాబు అన్న గారికి అప్పగిస్తున్నాం. అన్న వందనాలు అన్న. నా వందనాలు. ప్రభుకి స్తోత్రాలు. మీ అందరికీ ప్రభు నామంలో వందనాలు తెలియజేస్తున్నాం. మరి 2026 సంవత్సరంలో మరొకసారి మనం కలుసుకొని ప్రభువుని స్తుతించే గొప్ప భాగ్యాన్ని ప్రభువు మనకిచ్చాడు. ప్రతి సంవత్సరం ప్రభు నాకిచ్చిన మేరలో ఏదైనా ఒక అంశాన్ని ధ్యానం చేయటం కద్దు. అందులో భాగంగా గత సంవత్సరం అంతా 25లో అబ్రహాము జీవితం మీద మరి ఆదికాండం 12వ అధ్యాయం దగ్గర నుంచి అలాగే ఆదికాండము 23వ అధ్యాయం 25వ అధ్యాయ భాగంలో కూడా కొన్ని విషయాలు ఆయన మరణం వరకు మనము ప్రభు ఇచ్చిన తలంపుల్లో ధ్యానం చేశాం. ఈ సంవత్సరం కూడా ఏదైనా ఒక అంశాన్ని ప్రారంభించి దానిలోంచి మరి ప్రభు ఇచ్చిన ఆలోచనలో వెళ్ళాలని ప్రభు ఆ హృదయంలో ఒక తలంపిచ్చాడు. ప్రకటన గ్రంథానికి ముందుగా ఉన్నటువంటి పత్రిక యోధా పత్రిక ఉన్నది. మనం ప్రభు చిత్తమైతే ఈ సంవత్సరం అంతటిలో యోధా పత్రికను మనము ప్రభు ఇచ్చిన మేరలో మనం ధ్యానం కలిగి ఉందామని ఆలోచన కలిగి ఉన్నాం. ప్రభు ఇచ్చిన తలంలో యోధా పత్రికలో మొదటి 2 వచనాలు నేను చదువుతాను. యోధా పత్రికలో యేసుక్రీస్తు దాసుడును యాకోబు సహోదరుడైన యోధా, తండ్రి అయిన దేవుని యందు ప్రేమింపబడి యేసుక్రీస్తునందు భద్రము చేయబడి పిలువబడిన వారికి శుభమని చెప్పి వ్రాయును. మీకు కనికరమును సమాధానమును ప్రేమయు విస్తరించునుగాక. పరిశుద్ధుడు అయిన తండ్రి, దయగలిగిన దేవ, నమ్మకమైన ప్రభువా, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. యోధా పత్రికను ధ్యానించాలని ఆశతో మేము కలిగి ఉన్నాం. మరి మీరిచ్చిన సమయాల్లో ఈ సిరీస్లో నాయన వచనం వెంబడి వచనంగా యోధా పత్రికలోని ధ్యానాలు మేము విని మా జీవితాల్లో భద్రతలో మేము ఎలా జీవించాలో మీ సహాయం ఇచ్చి నడిపించమని, నీ కుమారుడైన క్రీస్తు ప్రభు యొక్క పోలిక, రూపము, సౌందర్యము స్పష్టంగా మా జీవితాల్లో కనబట్టుకు నాయన, మరి ప్రభువా, అంధకార రహస్య కార్యాలు విసర్జించాము అని అపోస్తులైన పౌలు నాయన కొరింథీ పత్రికలో చెప్పినట్లుగా నాయన మేము యథార్థ హృదయముతో నాయన మరి సత్యముతో మా జీవితాలు వెల్లడగుటకు కృప చూయించండి, సహాయం చేయండి. మరి ప్రభువా, మరి ఈ చిన్న పత్రికలో మీరు మాట్లాడమని, సహాయం చేయమని, అల్పుడునైన నాకు కావలసిన సామర్థ్యతను మీరు అనుగ్రహించమని, పట్టి పాత్రగా ఉన్నాను, ఈ ఖాళీ పాత్రను మీరు వాడుకుందరని యేసు ప్రభు నామంలో స్తోత్రం చెల్లించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, మరి బైబిల్ గ్రంథంలో ఒక్క అధ్యాయముతో వ్రాయబడి ఉన్న పత్రికలు పాత నిబంధనలో మనకి ఉపధ్య అనే పుస్తకం మనకు కనపడింది. ఇక కొత్త నిబంధనలో ఫిలోమోను పత్రిక అని, అలాగే యోహాన్ రాసిన 2వ పత్రిక అని, 3వ పత్రిక అని, అలాగే యోధా పత్రిక అని మనం చూస్తాం. ఒక అధ్యాయాలు ఉన్నా కానీ ప్రతి వచనాల్లో ఎంతో
అమూల్యమైన శ్రేష్టమైన విషయాలు అందులో మనం చూడగలం. అది ఒకటి. రెండవది, ఇక్కడ మనం గమనిస్తున్నప్పుడు యోధా పత్రిక మనం చూస్తున్నప్పుడు ఎక్కువగా హెచ్చరికలతో కూడిన అంశాలను, చివరి దినాల్లో అంత్య దినాల్లో జరిగే సంభవాలను, విశ్వాసులు ఎలా అవుతారు ఏంటి అనే దాన్ని ఎక్కువగా నొక్కి చెప్పాడు యోధా. పేతురు పత్రికను మనం పేతురు పత్రిక 2వ అధ్యాయము, యోధా పత్రికను, ఈ అధ్యాయాన్ని పక్కన పెట్టి మనం చదువుతున్నప్పుడు, ధ్యానిస్తున్నప్పుడు రెండో చాలా చక్కని విషయాలు, పోలిక, ఆ రెండిటికి చాలా దగ్గర పోలికను కనపడు. కొత్త నిబంధనలో రెండో పత్రికలన్నీ హెచ్చరికతో కూడిన పత్రికలు. రెండో పత్రికలన్నీ కూడా ఆనాడు ఈనాడు కూడా సంఘాలలో మరి రహస్యంగా చొరపడిన కపట సహోదరులు వాక్యాన్ని కలిపి చెరిపిడి బోధలతో, వాక్యాన్ని సంఘాలను నష్టం చేస్తూ, విశ్వాసులను ఈడ్చుకుపోతూ, గలిబిలి పరిస్థితుల్లో పత్రిక ఒక ఆయుధంగా, ఏదైనా మీరు రెండవ పత్రిక అనేది కొత్త నిబంధనలో, న్యూ టెస్టిమెంట్లో ప్రతి పత్రికలో హెచ్చరికలతో కూడిన విషయాలను ఖండించి ఆనాడు అపోస్తలులు మరి పత్రికలు రాయటాన్ని మనం చూస్తాం. అలాగే బైబిల్ గ్రంథానికి వాస్తవంగా చిట్ట చివరి పత్రిక అది. తర్వాత ప్రకటన గ్రంథం, ప్రభు యొక్క ఆగమనం, మరి దాని విషయంలో ముఖ్యమైన విషయాలు అవి. మరి యోధా పత్రికలో ఒక చిన్న పత్రికే కానీ ఇలాంటి విషయాలు ఎన్నో, అబద్ధ బోధకుల యొక్క సూచనలు, వాళ్ళ విధానాలు, అందులో మనం ఎలా కాపాడుకోవాలి మన జీవితాన్ని, ప్రభు రాకడలో మనం ఎలా ఉండాలి అనే దాన్ని చాలా వివరంగా అందులో ఆయన ఇచ్చారు. ఇందులో మనం చదువుతున్నప్పుడు ముఖ్యంగా యోధా అనే పేరుకు అర్థం యెహోవాను స్తుతించండి లేక స్తుతి అనే అర్థం. పాత నిబంధనలో మరి యాకోబు, లేయాకు 4వ కుమారుడు అనుకుంటే యోధా. స్తుతి లేక యెహోవాను స్తుతించుడి అనే ఆ పదము అందులో మనం చూస్తాం. కొత్త నిబంధనలో కూడా కొంతమందికి ఈ పేర్లు కనపడతాయి. ఎంతమందో ఉండొచ్చులే కానీ ప్రభు దగ్గరికి వచ్చిన వారిలో పేర్లు మాత్రమే శిష్యులు రాశారు. అందులో ఒకటి ద్రోహి అయిన యోధాను గురించి మనం చదువుతాం. యేసు ప్రభువుని 30 ఎండి నాణ్యాలకు అమ్మాడు. మత్తయి సువార్త 27వ అధ్యాయంలో 4-5 వచనాలు చదువుతున్నప్పుడు ద్రోహి అయిన ఇస్కరియోతు యోధాను గురించి మనం చూస్తాం. రెండోది అపోస్తులుడైన యోధాను గురించి కూడా బైబిల్లో మనం చూస్తాం. ఇతడు ఇస్కరియోతు యోధా కాదు, కానీ ఇతడు అపోస్తులుడైన యోధా. అపోస్తుల కార్యం 1:13లోను, యోహాను సువార్త 14:22లో ఇతన్ని మనం చూస్తాం. మూడో వ్యక్తి ఈ పత్రిక రాసిన యోధా. ఇతడు మన ప్రియప్రభు యొక్క సహోదరుడే, కానీ ఆయనకి సహోదరుడిగా కాక దాసుడిగా చెప్పుకున్న దీన మనస్సు కలిగిన వాడు ఈ యోధా. యోధాను గురించి మనం గమనిస్తున్నప్పుడు ముగ్గురు యోధాలు ఉన్నారు. చాలా మంది యోధా అనే పేరు పెట్టుకోవటానికి భయపడతారు. పిల్లలకి ఏ పేరైనా పెడతారు, కానీ
యోధా పేరు అంత త్వరగా పెట్టరు. అది ఒకవేళ మంచి అర్థంతో ఉన్నా కానీ ఆ పేరు పెట్టకపోవటానికి ఒక కారణం ఏంటంటే, ఇస్కరియోతు యోధా యేసు ప్రభువుని అమ్ముకున్నవాడుగా 30 వెండి నాణ్యాలకు అమ్ముకున్నవాడుగా ఉన్నాడు కదా. అందుకని ఇక ఆ పేరు డైరెక్ట్ గా యోధా అనే పేరు పెట్టరు. యోధా అనే పేరు పెట్టుకో. ఎక్కువ ఉంటారు అక్కడక్కడ ఎక్కడన్నా వేళ్ల మీద లెక్కేసుకోవాలి కానీ అంత కనపడరు. సరే, ఈ యోధాను గమనిస్తున్నప్పుడు వాక్యంలో కొన్ని విషయాలు మనం చూస్తున్నప్పుడు అక్కడ యోధా యేసుక్రీస్తు దాసుడును యాకోబు సహోదరుడునైన యోధా అని తన పరిచయాన్ని చెప్తున్నాడు. ఎట్లా అంటే, మొట్టమొదటిగా తాను ఎవరు అంటే యేసు ప్రభువుకు దాసుడును యాకోబుకు సహోదరుడును అన్న. ఈ యోధా ఎవరు? రకరకాల అభిప్రాయాలు ఉంటాయి ఎక్కువగా అక్కడక్కడ. చాలా మంది ఎక్కువగా రోమన్ కేథలిక్ కి సంబంధించి ఆ బెల్ట్ లో కొంతమంది ఉండేవారు ఉన్నారు. ఎక్కువ మంది వాళ్ళు ఏమంటారంటే, కన్య అయిన మరియా యేసు ప్రభువుని జన్మించిన తర్వాత అంటే ఆయనకి జన్మనిచ్చిన తర్వాత ఆమె అలాగే సెయింట్ గా అలాగే ఉన్నది. అలాగే ఇక ఆమెకి శారీరకమైన సంబంధం లేదు అని. మరి ఈ పిల్లలు వీళ్ళు ఎవరు ఏంటి అంటే, పక్కనే సహోదరు అంటే వాళ్ళ అక్క పిల్లలు చెల్లెళ్ళ పిల్లలు ఇట్లా ఉంటారు కదా బంధువులు, అలాగనే చెప్పేవారు ఎక్కువగా మనం చూస్తాం. ఇంకా ముఖ్యంగా ఏంటి అంటే, మన మత్తయి సువార్త మనం గమనిస్తున్నప్పుడు 12వ అధ్యాయంలో మత్తయి సువార్త 12వ అధ్యాయము 46వ వచనం గమనిస్తే 12:46లో ఆయన అంటాడు, 12వ అధ్యాయంలో 56 55 కాడ నుంచి, ఇతడు వడ్లవాని కుమారుడు కాడా, ఇతని తల్లి పేరు మరియ కాదా, యాకోబు, యోసేపు, సీమోను, యోధా అనువారు ఇతని సహోదరులు కారా అనే పదాన్ని మనం చూస్తాం. అలాగే మార్కు సువార్త 3లో, మరి ఇంకా లూకా సువార్తలో కూడా మనం అక్కడ చూస్తాము. ఇక్కడ మొదటి అధ్యాయంలో, మత్తయి సువార్త మొదటి అధ్యాయంలో మనం చదువుతున్నప్పుడు 25 ఆమె కుమారుణ్ణి కనువరకు, లేక 24 కానీ చూడండి, యేసేపు నిద్ర మేల్కొని ప్రభు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసే తన భార్యను చేర్చుకొనెను. ఆమె కుమారుణ్ణి కనువరకు ఆమెను ఎరుగకుండెను. అతడు ఆ కుమారునికి యేసు అని పేరు పెట్టబడి. అంటే కుమారుని కనువరకు ఎరగకుండాను అంటే తర్వాత ఎరిగాడు అని అంటారు. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాం, యేసు ప్రభువు యొక్క జన్మ పరిశుద్ధమైనది, పవిత్రమైనది. కన్యకకు ఆయన జన్మించాడు. ఆ తరువాత మరలా పుట్టిన బిడ్డల్లో అంటే యేసేపు అలాగే మరి జన్మించిన పిల్లల్లో ఈ 4 సంతానం ఉన్నారని మనం చూస్తాం. అయితే వారు యేసు ప్రభువుని, ఆయన దైవత్వాన్ని వాళ్ళు ఒప్పుకోల. ఇక్కడే మనం ఇందాక మనం చూస్తాం మత్తయి సువార్తలో 12వ అధ్యాయంలో ఆయన జనసమూహంలో ఆయన బోధిస్తున్నప్పుడు, నీ తల్లియు నీ సహోదరులు వచ్చి అక్కడ ఉన్నారు అంటే
తల్లి సహోదరులు వచ్చి వెనకాల నిలవాల్సిన పనే ఉంది. ఆ గుంపులో ఆ యొక్క మీటింగ్ లో వాళ్ళు కూడా జాయిన్ అవ్వచ్చు. అవును, ఆ మీటింగ్ లో వాళ్ళు కూడా జాయిన్ అవ్వచ్చు, కానీ వాళ్ళు జాయిన్ రావట్లేదు. యోహాను సువార్త 7వ అధ్యాయము 3, 4, 5 వచనాల్లో మనం తన సహోదరులైన ఆయన యందు విశ్వాసం ఉంచలేదు అనే పదాన్ని మనం చూస్తాం. ఆయన నమ్మని వారుగా, రక్షకుడిగా, మరి ఎంచని వారుగా వాళ్ళు ఉన్నారు. అయితే అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 9వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో మనం గమనిస్తున్నప్పుడు 15వ అధ్యాయంలో ఒక మాట చెప్పాడు. ఏమన్నాడంటే 15వ అధ్యాయంలో ఆయన రక్షణ సాక్ష్యాన్ని గురించిన విషయాలు చెప్తూ 7వ వచనంలో లేక 6వ వచనంలో అటు పిమ్మట 500 కంటే ఎక్కువైన సహోదరులకు ఒకే సమయమందు కనబడిను. వీరిలో అనేకులు ఇప్పటి వరకు నిలిచి ఉన్నారు, కొందరు నిద్రించారు. తరువాత ఆయన యాకోబుకు, అటు తరువాత అపోస్తులందరికీ కనబడిను. అందరికీ కడపట అకాలమందు పుట్టి ఉన్న నాకును కనబడెను అన్నాడు. సహోదరులకు కూడా కనపడ్డాడు. అవును, యాకోబుకు కనపడ్డాడు. మరి 500 కంటే ఎక్కువ మందికి, దాదాపు 40 రోజులు భూమి మీద ఆయన తిరిగి లేచిన తర్వాత ఆయన ఇక్కడే ఉన్నాడు. ఆ తర్వాత ఆయన ఆరోహణుడయ్యాడు. ఆ తర్వాత 10 దినాలకి పరిశుద్ధాత్ముడు భూమి మీదకి రావటాన్ని మనం చూస్తాం. అప్పుడు వీరు కూడా ప్రభువుని విశ్వసించారు. వీరందరూ మరి అపోస్తుల కార్యం 1:13లో మేడగదిలో ఉండి దేవుని ఆత్మ కోసం కనిపెట్టి ఉన్నారు. ప్రభు చెప్పాడు, మీరు వెళ్ళక ఇక్కడే నిలిచి ఉండండి, మీరు వెళ్ళద్దు. పరిశుద్ధాత్మ యొక్క శక్తి పొందు వరకు మీరు ఎక్కడికి వెళ్ళొద్దు అన్నారు. అవును, ఆ వాగ్దానం కొరకు కనిపెట్టిన సమూహంలో వీరు కూడా ఉన్నారు. తిరిగి లేచిన ప్రభువుని వారు చూశారు. ఆయన మా సహోదరుడు కాదు, మాకు దేవుడు, రక్షకుడు. నిజంగా ప్రియులారా, ఇక్కడ ఈ విషయాలు మనం గమనిస్తున్నప్పుడు, ఎప్పుడైతే యేసు ప్రభు తిరిగి లేచాడో ఆ రక్షకుని గురించిన పూర్తి వివరాలు తెలుసుకున్నప్పుడు యోధా యొక్క కన్నుల నుండి పాపపు పొరల వంటివి రాలిపోయి, అవును, రాలిపోయి ఆయన్ని మేము చాలా తేలికగా ఎంచుకున్నాం కాదు, ఆయన్ని చాలా తేలిగ్గా మేము ఎంచుకున్నాం. ఆయన ఎవరు అనుకుంటున్నాం? ఆయన రక్షకుడు. ప్రియులరా, ఈ విషయాలు మనం గమనిస్తున్నప్పుడు యోధా మొట్టమొదట తన స్థానము, యాకోబు ఆ దినాల్లో ఒంటెకాళ్ళ మోకాళ్ళు కలిగిన వాడు, ప్రార్థనాపరుడు, నాలుక మీద చాలా పోరాటం చేశాడు. నాలుక ఎలాంటిదో మీరు అనేకులు బోధకులు కావద్దు, ఎంత ప్రమాదకరమైందో నాలుక. బోధలు కూడా ఆ సంఘాలను ఎలా చేస్తున్నాయో, పాడవుతున్నాయో అని చాలా చెప్పాడు. అయితే తను యాకోబుకు సహోదరుడుగా ఎంచుకున్నాడు. కానీ యేసు ప్రభు దగ్గరికి వస్తే తన స్థానం రెండవది, ఆయనకి నేను దాసుడను అని చెప్తున్నాడు. ఎంత తగ్గింపు జీవితాన్ని మనం చూస్తున్నాం. ఆయనకి నేను దాసుడను అంటే శరీర సంబంధమైన ఆ బంధాన్ని ఆయన చెప్పటల్లా, ఆత్మ సంబంధంగా విషయాలను
ఆ స్థానాన్ని ఆయన గుర్తించి మాట్లాడుతున్నాడు. ఆయన స్థానాన్ని గుర్తించి మాట్లాడుతున్నాడు. అవును. ఇక్కడ దాసుడు అనే పదానికి డోలాస్ అనే పదము ఉపయోగించబడింది. డోలాస్ అంటే దాసుడు, బానిస అని అర్థం. డోలాస్ అంటే బానిస. ఆనాటి రోమా ప్రభుత్వ కాలం ప్రపంచమంతా పరిపాలిస్తుందిగా. 4 ప్రభుత్వాలు దానియేలుకు చూపించాడు కదా. శిరస్సు, భుజములు, ఉదరము, తర్వాత పాదములు. ఆఖరి ఆ పాదముల సమయంలో చేతి సహాయం లేని రాయి ఒకటి ఆ పాదాల మీద పడి తుత్తునీలుగా చేసినని వ్రాయబడింది దానియేలు గ్రంథం 2లో. ఆ కాలంలోనే మన ప్రభువు జన్మించటము మనం చూస్తాం. ఆ రోమా ప్రభుత్వ కాలంలో ప్రపంచంలో దాదాపు 1 కోటి మంది ఈ దాసులు ఉండేవాళ్ళు. 1 కోటి మంది దాకా ఈ దాసులు ఉండేవాళ్ళు. అంటే 1 కోటి మంది అంటే ఆ రోజుల్లో బానిసల బజార్లు అనేవి ఉండేవి. బానిసల బజార్లని సంత. ఇప్పుడు మనకి ఎలా సంతగా ఉందో, మనం ఎలా సంత వెళ్తామో అలాగే ఆ సంతలో కొనుక్కొచ్చుకుంటారు. ఇక సంతలో కొనుక్కొచ్చుకుంటారు అంటే ఇక అర్థమైంది అంటే అతను తన యజమానికి చెందినవాడు. ఒక గేదెని కానీ ఒక పశువుని కానీ ఎట్లా కొనుక్కొచ్చుకుంటారో అలాగూ వారు మా పనికి ఇతను కావాలి అన్నప్పుడు ఆడపిల్ల కానీ మగపిల్లలు కానీ ఎవరినైనా అక్కడ పెట్టి చేతులకు తాళ్ళు కట్టేసి అమ్ముతూ ఉంటారు. ఒక పక్షిని గనక కాళ్ళు రెక్కలు కట్టేసి అమ్ముతారు. అట్లా అమ్మేస్తూ ఉంటారు. యోసేపుని కూడా అలాగే అమ్మేసి మనకు తెలుసు. అంటే ఈ బానిస, ఒక బానిస అంటే ఈయన ఏమంటాడంటే, నేను యేసు క్రీస్తుకు బానిస. ఆయన నన్ను కొన్నాడు, ఆయన రక్తంలో నన్ను కొన్నాడు. పాప బంధకాల నుండి, పాప బానిసత్వం నుండి ప్రభువు నన్ను విడిపించాడు. అవును, ప్రభువు నన్ను విడిపించాడు. ఆయన రక్తము చేత నేను కనబడిన వాడను. యేసుక్రీస్తు దాసుడను. ప్రియులారా, మనం గమనిస్తున్నప్పుడు మన ప్రభు ఒక ఉపమానం చేస్తూ మత్తయి సువార్త 6:24లో ఎవరును ఒక యజమానికి 2 దాసులుగా, ఒక దాసుడు 2 యజమానులుగా ఉండనేరడు. చూడండి, ఆ మాట చదువుదాం. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో సందర్భంలో మాట్లాడుతూ ప్రభువారు ఒక విషయం చెప్తారు. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో 24వ వచనాన్ని చదువుదాం. ఎవడును 2 యజమానులకు దాసుడుగా ఉండనేరడు. అతడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును, లేదా ఒకని పక్షముగా ఉండి ఒకరిని తునీకరించును. మీరు దేవునికి సిరికిని దాసులుగా ఉండనేరరు. అవును, ఎవడును 2 యజమానులకి దాసుడిగా ఉండనేరు. యూదా, నేను యేసుక్రీస్తు దాసుడు, ఎందుకంటే ఆయన నన్ను కొన్నాడు, ఆయన రక్తం ఇచ్చి నన్ను సంపాదించాడు. ఈ దాసుడు, కొన్న దాసులు ఏం చేస్తారంటే ఎలాగుండాలి? ఒకసారి అబ్రహాం లింకన్ గారు బానిస బజార్లో గుండా వెళ్తున్న సమయంలో ఒక చిన్న అమ్మాయి, చాలా అందమైన పాప, ఆ బానిస బజార్లో కట్లతో కట్టబడి అమ్ముతున్నారు. అమ్మాయిని చూసేళ్ళకి ఆయన హృదయం చాలా చలించిపోయింది. ఆ అమ్మాయిని ఎలాగైనా విడిపించాలనుకున్నాడు. వెళ్ళిపోయి అమ్మాయి ధర ఎంత అండి అని అడిగాడు. అడిగితే ఇంత అని చెప్పాడు. ఈ అమ్మాయి బాగా పనిచేసిద్దండి, మీకు చాలా ఉపయోగపడిద్ది, చాలా అందమైన అమ్మాయి, చక్కగా ఉంది, అన్ని రకాలుగా ఉపయోగపడిద్ది అని ఆ అమ్మేవాడు చెప్తున్నాడు. చూశాడు అమాయకంగా
ఆ బానిస బజార్లో కట్టివేయబడి ఉన్న ఆ పాపని ఆ నిండు వేలకి అమ్మాయిని కొన్నాడు. అమ్మాయిని కొని తీసుకెళ్తున్నారు. తీసుకెళ్తూ ఇంకా అమ్మ నువ్వు వెళ్ళొచ్చు అన్న. అనంగల్నే ఎక్కడికి అంకులు అన్న. నీ ఇష్టం. నువ్వు ఇప్పుడు స్వతంత్రురాలువి. ఇప్పుడు నువ్వు బానిసవు కాదు. నువ్వు స్వతంత్రురాలువి. నువ్వు విడిపించబడ్డావు. నీ ఇష్టమైన చోటికి నువ్వు వెళ్ళొచ్చు. నువ్వు ఎక్కడికైనా వెళ్ళొచ్చు అమ్మా. స్వతంత్రురాలంటే అర్థం ఏంటి? ఇక నిన్నెవరు ఏమి అంటానికి లేదు. ఇదిగో కొన్న రసీదు ఇక్కడ ఉంది కదా, ఇది నీ చేతిలో ఉంచుకో. నీ ఇష్టం, ఎక్కడికైనా వెళ్ళిపో. నిన్నెవరైనా అంటే ఈ చీటీ చూపించే చాలు, ఇక నిన్నెవరో ఏమి అనరు అని వెళ్తుంటే పరిగెత్తుతూ వచ్చి ఆ అమ్మాయి అబ్రహాం లింకన్ చేయి పట్టుకుందంట. నేను నీ వద్దకే వస్తాను అని. అవును, బానిస బజార్లో అమ్మబడుతున్న మన జీవితాలు, పాప బంధకాల్లో, సాతాను కబంధ హస్తాల్లో, పాప కట్లతో నిలువున కట్టివేయబడిన మన జీవితాలు, మగ్గిపోతున్నాం, విడిపించుకోలేకపోతున్నాం, విడుదల పొందలేకపోతున్నాం. ప్రభువారు పరలోకం నుండి భూలోకానికి వచ్చి తన అమూల్యమైన రక్తముతో నిండు వెలకు ధర చెల్లించి మనల్ని విడిపించాడు. ప్రియుల, డౌలాస్ అంటే బానిస, యజమానికి చెందినవాడు. అవును, మనము మన యజమానికి చెందిన వాళ్ళం. అది ఆయన గుర్తెరిగారు. యజమాని యొక్క ఉనికే గాని మరి ఇంకొకటి ఏది ఉండదంట. ఆయన ఏది చెప్తాడో అదే. ఇక వ్యక్తిగత హక్కులుగా పోరాటాలు, ధర్నాలు, ఇదెందుకు కాదు, అదెందుకు చేయకూడదు, బానిస హక్కులు ఏంటి అని చెప్పి పోరాడేవాడు బానిస కాదు, దాసుడు కాదు. తన సొంత సంకల్పము ఎప్పుడు కాదు. యజమాని యొక్క సంకల్పం, ప్రణాళిక, ఉద్దేశాలు, ఆలోచనలే కానీ ఏ రోజు తన సొంత సంకల్పం కానీ సొంత ఉద్దేశాలతో వెళ్ళడం. ఈరోజు చాలా మంది దాసులు ఉంటారు కదా. మనం కూడా దేవుని దాసులండి, దేవుని దాసులండి అంట. మరి ఏ దాసో నాకు తెలియదు. ఏ దాసు? శ్యాంబాబు గారి వాళ్ళ నాన్నగారు లూకా గారు అన్నారంట. అంటే పెద్దలు చెప్తుంటే వింటే నాకు తెలియదు, ఏదో సందర్భంలో అన్నాడు. మరే యేసుదాసు హరిదాసును చూసి నేర్చుకో అన్నాడంట. హరిదాసును చూసి నేర్చుకో అన్నాడు. ఏంటి అంటే, హరిదాసుడు ప్రతి వీధికి, ఇంటికి ఈ సంకురాత్రి సమయాల్లో తలపైన ఏదో ఒకటి పెట్టుకొని, చేతుల్లో చిడతలు పెట్టుకొని, మెళ్ళలో దండేసుకొని, ఏమండి ఒక మరి పంచె లాంటిది కట్టుకొని, చొక్కా లేకుండా ప్రతి వీధికి తిరుగుతూ ఉంటాడు. హరికి సంబంధించిన పాటలు పాడుకుంటూ అంటాడు. కానీ ఎవరి దగ్గరికి వెళ్ళి ఏమి అడగడు. ఆ పాటలు పాడుకుంటూ అంటాడు, చూస్తాడు. ఇవ్వకపోతే అటు నుంచి అటు మళ్ళీ వెళ్ళిపోతాడు. వస్తే ఆ బియ్యం తీసుకొని వస్తే కింద కొంగుతాడు. రౌండ్గా ఉంటుంది, పైన ఏదో ఒకటి దాన్ని ఏమనాలి, అలాంటిది ఉంటుంది, దానిలో పోస్తారు అంతే. హరిదాసు కనీసం మాట కూడా మాట్లాడకుండా ఇస్తే తల ఉంచి తీసుకుంటాడు, లేకపోతే నువ్వు దేవుని సేవ చేస్తున్నావు, క్రీస్తు దాసువి, దేవుని దాసుడివి, ఎందుకు డబ్బు కోసం నువ్వు ఇంత ఎంపర్లాడుతున్నావు, పోరాటం చేస్తున్నావు, గొడవలు పెట్టుకుంటున్నావు అంటాడు. బైబిల్లో ప్రియులారా, దాసుడు అనే పేరు కలిగిన వాళ్ళు కొంతమంది మనం చదువుతాం. దాసుడు అనే పేరు వారిలో
మోషేను గురించి ఆయన చివరి దినాల్లో యెహోషువ ఒక మాట రాసి, ద్వితీయోపదేశకాండము 34:5 మనం చదువుతున్నప్పుడు 34వ అధ్యాయము 5వ వచనంలో ఈ ఆఖరి అధ్యాయం మరి యెహోషువ రాశాడంటారు 5లో. యెహోవా సేవకుడైన మోషే యెహోవా మాట చొప్పున మోయాబులో మృతి నొందెను అని. యెహోవా సేవకుడు అంటే దాసుడు, అవును, సర్వెంట్. మోయాబులో మృతి నొందెను, అవును. అప్పుడప్పుడు యెహోదాస్ అంటారు చూసారు. అంతేకాదు, ఇదే యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 29వ వచనంలో కూడా మనం చదువుతున్నప్పుడు 24-29 మనం చదువుతున్నప్పుడు ఈ సంగతులు జరిగిన తర్వాత నూను కుమారుడైన యెహోవా దాసుడైన యెహోషువ 110 సంవత్సరములు గలవాడై మృతి నొందెను. మోషే దేవునికి దాసుడు, యెహోషువ దేవునికి దాసుడు. ఈరోజు దేవుని దాసులు మనం చెప్పుకుంటున్న మన జీవితాల్లో యోధా మాట్లాడుతున్నాడు. శరీర సంబంధమైన ఆ బంధాన్ని కాకుండా పరలోక సంబంధమైన బంధాన్ని ఆయన చెప్తున్నాడు. యేసు ప్రభువుతో ఆ బంధాన్ని మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తు దాసుడు మోషే, యేసుక్రీస్తు దాసుడు యెహోషువ, యేసుక్రీస్తు దాసుడు. కీర్తనలు 78-70 చూడండి ప్రియులారా. ఒక మాట, కీర్తనలు 78వ కీర్తన 70వ వచనాన్ని మనం చదువుతుంటే అక్కడ ఏమని వ్రాయబడి ఉందంటే 78-70వ వచనంలో ఒక మాట మనం చూస్తాం. తన దాసుడైన దావీదును కోరుకొని, దావీదు దేవునికి దాసుడు, డోలాస్, బానిస. దావీదు దేవునికి బానిస. ఆయన జీవితం అంతా ఆ యజమాన్ని ఎలా సేవించాడో మనం చూస్తాం. అవును. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము, పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము చూడండి. ఒక మాట ఏమన్నాడంటే ఇక్కడే ఉంటుంది, యోధా పత్రిక పక్కనలోనే మనం చూస్తాం. 1వ వచనం, యేసుక్రీస్తు దాసుడును అపోస్తలుడైన సిమోను పేతురు అన్నాడు. అవును, పేతురు యేసుక్రీస్తు దాసుడినయ్యా అంటున్నాడు. కొన్ని లోపాలు, తొందరపాట్లు ఉన్నప్పటికీ తన చివరి దినాల్లో సువార్తల్లో ఉన్న పేతురు వేరు, అపోస్తుల కార్యాల్లో ఉన్న పేతురు వేరు, పత్రికల్లో ఉన్న పరిపూర్ణుడైన పేతురు వేరు. ప్రియుల, ఆఖరి సమయంలో హతసాక్షి అవుతున్న సమయంలో నేను నా ప్రియ ప్రభువు వలె నిలువుగా సిలువ వేయబట్టానికి నేను అర్హుడను కాను, నాకంత యోగ్యత లేదు, నన్ను తల్లకిందులుగా సిలువ వేయండి అన్నాడు. ఏమండి, వీరు దేవుని దాసులు. యాకోబు పత్రిక 1:1 కూడా మనం చదివితే, యాకోబు పత్రిక 1:1 కూడా మనం చదువుతున్నప్పుడు ఒక మాట అన్నారు, దేవుని యొక్కయు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్కయు దాసుడునైన యాకోబు. అవును, యాకోబు ఆ కుటుంబంలో జన్మించిన ఏ రోజు నా అన్న, నేను ఆయన దాసుడు, మహిమా స్వరూపి అయిన ప్రభు. యాకోబు పత్రిక అంతా కొండ మీద ఆయన ప్రభు పలికిన ప్రసంగం సారాంశం అంటారండి. తర్వాత మనం గమనిస్తే ఆమోసు గ్రంథాన్ని కూడా కొంచెం చూస్తే,
ఆమోసు గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనంలో, ఆమోసు గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనం చూడండి. తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దాన్ని బయలుపరచకుండా ప్రభు అయిన యెహోవా ఏమీయూ చేయడు. ఇక్కడ సేవకుడు అంటే సర్వెంట్, దాసుడు. తన సేవకులైన ప్రవక్తలు దాసులు. పాత నిబంధనలో ప్రవక్తలు అందరూ దేవునికి దాసులు. అవును అవును ఇర్మియా గ్రంథం 7:25లో కూడా ఈ మాటలు మనం చదువుతున్నప్పుడు, ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయము 25వ వచనాన్ని కూడా చూస్తే, మీ పితరులు ఐగుప్తు దేశములో నుండి బయలుదేరి వచ్చిన దినం మొదలుకొని నేటి వరకు మీరును వెనకదీయచూ వచ్చుచున్న వారే. నేను అనుదినము పెందల కాడ లేచి ప్రవక్తలైన నా సేవకులందరినీ మీ వద్దకు పంపుచూ వచ్చాయి. నా దాసులను మీ దగ్గరికి పంపించాను. నా దాసులను మీ మధ్యకి పంపించాను. ఈరోజు మనం ఈ విషయాలు చదువుతున్నప్పుడు అపోస్తులైన పౌలుని గురించి కూడా మనం చదివితే, రోమాపత్రిక 1వ అధ్యాయము 1వ వచనంలో మనం చదివితే, యేసుక్రీస్తు దాసుడును అపోస్తులుడుగా ఉండుటకు పిలువబడిన వాడును దేవుని సువార్త నిమిత్తం ప్రత్యేకింపబడిన వాడునైన పౌలు అంటుంది. యేసుక్రీస్తు దాసుడు అపోస్తులుడుగా ఉండుటకు పిలువబడిన వాడను అన్నాడు. ఎంత అమేజింగ్! అపోస్తులైన పౌలు చేసిన సేవ, పరిచర్య ఎంత అద్భుతమైన పరిచర్య చేశాడు. యేసుక్రీస్తు దాసుడు. పూర్వకాలంలో వీరందరూ యజమానుల్లాగా లేరండి, దాసుల వలె ఉన్నారు. గొప్ప పదవిలో ఉన్నప్పటికీ కూడా వారు దాసులుగానే ఉన్నారు. ఈరోజు విశ్వాసులమైన మనం కూడా ఎవరు అంటే దేవునికి దాసులమే. కొరింథీయులకు రాసిన 1వ పత్రికలో 7వ అధ్యాయము 22వ వచనంలో మనం చదివితే, 7:22 చూడండి ఏమన్నాడు. ప్రభువునందు పిలువబడిన దాసుడు ప్రభు వలన స్వతంత్రము పొందినవాడు ఆ ప్రకారమే స్వతంత్రుడయ్యుండి పిలువబడిన వాడు క్రీస్తు దాసుడు. మనం యేసుక్రీస్తు ద్వారా పిలువబడ్డాం. అలాంటి సంబంధించిన వచనాలు, మనం దేవుని దాసులమని చాలా వచనాలు ఉన్నాయి, రెఫరెన్సులు ఉన్నాయి. అవన్నీ మనం చదువుకుంటే మీరందరూ వాక్యం ఎరిగిన వాళ్ళే, బాగా వాక్యం చెప్పగలిగిన వాళ్ళు ఉన్నారు మన మధ్యలో. ఇంకా రెఫరెన్స్లు తిప్పి సమయాన్ని నష్టం చేయటం నాకు ఇష్టం లేదు ప్రియుల. కొలస్సీ 4:12లో కానీ, ఎఫెసీ 6:6లో కానీ మనం చదువుతున్నప్పుడు దాసుడు దాసుడు దాసుడు. ఈరోజు మనం కూడా దేవుని దాసులం. అవును, ఆయన బిడ్డలం. మనల్ని కూడా ఆయన విడిపించాడు. ఇక్కడ యోధ అంటాడు, తన శరీర సంబంధమైన అనుబంధాన్ని చెప్పటం లేదు కానీ పరలోక సంబంధమైన నా ప్రభు, నా ప్రియ రక్షకుడు నన్ను విడిపించాడు, నేను ఆయనకి దాసుడినయ్యా, నేను ఆయనకి దాసుడిని అంటూ. ఒక 7 నిమిషాలు ఉంది కాబట్టి, 6 గంటల వరకు కదా, 7 నిమిషాలు ఉంది కాబట్టి ఒక మాట చదివి ప్రార్థన చేద్దాం. అంటూ, యేసుక్రీస్తు దాసుడును యాకోబు సహోదరుడునైన యోధ తండ్రి అయిన దేవుని యందును ప్రేమింపబడి యేసుక్రీస్తు నందు భద్రము చేయబడి పిలువబడిన వారికి శుభము అని చెప్పి వ్రాయినది అని పిలిచాడు. అవును, ఆయన మనల్ని పిలువబడిన వారు అన్నాడండి. ఆయన పిలువబడిన వారు అన్న పిలుపు అనేది రకరకాలుగా ఉంటాయి. అప్పుడప్పుడు మనం పిలుస్తూ ఉంటారు కొంతమంది, పలాను దానికి రండి, ఇక్కడికి రండి, ఇక్కడ పలానా మీటింగ్ ఉంది రండి అని కొన్ని విషయాలు పిలుస్తూ ఉంటారు. కానీ ఇక్కడున్న పిలుపుకి
మరి ఆ యూదా వాడిన పదం ఏంటి అంటే క్లెటోస్ అనే పదాన్ని ఉపయోగించాడు. గ్రీకులో క్లెటోస్, కలియో, మనం ఇంగ్లీష్లో కాలింగ్ అంటారు కదా, వాటిలోంచి క్లెటోస్ లేక కలియో, దానిలోంచి కాలింగ్ అంటే పిలుపు. అంటే దాని అర్థం ఏంటి అంటే ఆహ్వానించటం, స్వాగతం రండి అని. ఇప్పుడు ఒక విందు జరుగుతుంది, ఆ విందుకి పిలుస్తారు. పిలిచినప్పుడు ఆ విందు దగ్గర ఆ విందు ప్రధాని అక్కడ వాకిటి దగ్గర ఉండి ఆ వచ్చే వాళ్ళని ఇట్లా పిలుస్తారు. మనం అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం. అవతల వైపు ఏమో భార్య ఉండి, ఇటువైపు ఏమో భర్త ఉండి, వాళ్ళని లేక బంధువులు కానీ ముఖ్యమైన వ్యక్తులు కానీ అటు ఇటు ఉండి రండి, స్వాగతం రండి, మీకోసం బాగా ప్రయాణం జరిగిందా, ఎలా జరిగింది అని చెప్పి వారిని స్వాగతిస్తూ ఉంటారు. వెల్కమ్ వెల్కమ్. అవును, నిజంగా ఎంపిక చేసిన సమూహంలో అతిథిగా, ఒక గొప్ప సభ్యుడిగా మనల్ని గుర్తించి ఆయన యొక్క పరలోక రాజ్యానికి, శాశ్వతమైన రక్షణను పొందటానికి మనల్ని పిలిచాడు. ఆయన మనల్ని పిలిచాడు. ఎంత గొప్ప పిలుపయ్యా అంటే పేతురు రాసిన 2వ పత్రిక 2:9, మనకు తెలుసు. మొదటి పత్రిక 2:9లో ఒక మాట ఉంది, మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనల్ని పిలిచారు. అవును, చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనల్ని పిలిచాడు. ఈ పిలుపు ఇప్పుడుది కాదు, ఆయనకి ఆ పిలుపు వెనకాల ఉద్దేశం ఇప్పుడుది కాదంట. రోమాపత్రిక 8:28లో ఆయన చెప్తాడు, అంత గొప్ప పిలుపు మనకి ఇచ్చిన పిలుపు. 8:30లో మీరు రక్షణ కొరకు పిలువబడ్డారు అంటాడు. కొరింథీ మొదటి పత్రిక 1:2లో పరిశుద్ధులుగా ఉండటానికే పిలువబడ్డారు అంటాడు. అవును, అదే కొరింథీ మొదటి పత్రికలో 1:24లో మనం చూస్తే అక్కడ దాసుడని స్వతంత్రుడని లేరు. 24లో మనం చూస్తాం, ప్రియుల అందరూ సమానమే యేసుక్రీస్తునందు. మేము యూదులం, మేము ఎవరు అనుకుంటున్నాం? లేదు, యూదుడైనా, గ్రీసు దేశస్థుడైనా, దాసుడైనా, స్వతంత్రుడైనా, జ్ఞాని అయినా, ఎవరైనా అందరూ సమానంగా ఉండటానికి ఆయన పిలిచాడు అంట. హెబ్రీ 3:1లో పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన సహోదరులారా అంటాడు. ఎంత మంచి మాటలు. ఆఖరికి ఒక వచనం చదువుకొని ప్రార్థన చేద్దాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, ప్రియులారా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో మనం చదువుతున్నప్పుడు ఒక మాట ఉన్నదండి. అక్కడ ఒక మాట మనం చదువుకొని సమయాన్ని అయ్యగారికి అప్పగిద్దాం. 4వ అధ్యాయం, కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకొనుటి యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకరు సహించుచు, మీరు పిలువబడిన పిలుపుకు తగినట్టుగా అంటే మనం పిలువబడిన పిలుపుకి తగినట్టుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణమైన వినయముతో, సాత్వికముతో నడుచుకోవాలి. నా ఇష్టం వచ్చినట్టు నడుచుకుంటా అంటే కుదరదు. తగినట్టుగా నడుచుకోవాలి అంటే యోగ్యంగా నడుచుకోవాలి. ఆ పిలుపులో యోగ్యంగా నడుచుకోవాలని ఆయన పిలిచాడు. కాబట్టి యోధా పత్రికలో ఈ ప్రారంభ వచనాలు మనము ఇక లోపలికి వెళ్లకుండా ప్రారంభ వచనాలు చదువుతుంటేనే ఆ పిలుపు, దేవుని ప్రేమ ఉందంట. ఆ పిలుపులో ఏమన్నాడు యోధా? తండ్రి అయిన దేవుని యందు ప్రేమింపబడి యేసుక్రీస్తునందు భద్రము చేయబడి. అవును, ఆ ప్రేమలో ఆ పిలుపు వెనకాల ఉన్నది ఏందయ్యా అంటే, ఆ పిలుపు వెనకాల దేవుని ప్రేమ ఉంది, దేవుని కాపుదల ఉందంట, భద్రత ఉందంట ఆ పిలుపు వెనకాల మనల్ని. అందుకే యోహాను సువార్త 17:11లో కాపాడుచు అనే పదం సారి
దుష్టుడి నుంచి, లోకం నుంచి నేను కాపాడుతున్నాను, నువ్వు నాకు అనుగ్రహించిన వారిని. ఎందుకు ఇక్కడే మనం చూస్తే 21వ వచనంలో, యోధాపత్రిక 21వ వచనంలో, విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచు నిత్య జీవార్థమైన మన ప్రభువు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో, చూడండి, దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొని ఉండుడి. అంటే భద్రం చేయబడాలి, కాచుకొని, కాపుదల. ఈ ప్రేమ ఇప్పుడుది కాదు ప్రియులారా, జగత్తుకు పునాది వేయబడక మునిపే ఎఫెసీయులకు రాసిన పత్రికలో 1, 4, 5, 6 వచనాల్లో మనం చూస్తాం. జగత్తుకి ఇంకా పునాది వేయబడక ముందే ఈ ప్రేమ మనల్ని ప్రేమించాడు. ఆ ప్రేమ అపారమైన ప్రేమ. 2వ వచనంలో అంటాడు, మీకు కనికరమును సమాధానము ప్రేమ విస్తరించునుగాక. కనికరించబడ్డాం మనం. చనిపోవాల్సింది అపోస్తలుడైన పౌలు అంటాడు, కానీ ప్రభువు నన్ను కనికరించి కాపాడాడు. చిన్న తప్పు చేసినందుకే, వేరే అగ్ని తీసుకొచ్చినందుకు వెంటనే కాలిపోయారు నాదాబు, అహీబులు. నేను కూడా చనిపోవాలి, కానీ ప్రభు కనికరం, క్షమాపణ కంటే గొప్పది కనికరం. దైవ గుణాలు చెప్తున్నాడు. ఆయన కనికరం, ఆయన సమాధానం, ఆయన ప్రేమ విస్తరించాలి అన్నాడు. కాబట్టి ఇక నేను విస్తరించి మాట్లాడను, నా సమయం అయిపోయింది. ఈ సమయంలో ప్రియులారా, యోధాపత్రిక ధ్యానాలు ప్రభు చిత్తమైతే 24 వచనాలు ఉన్నాయి కాబట్టి నెలకు 2 వచనాల కాలికి మనం ధ్యానం చేస్తూ ప్రభు కృపలో ముందుకు సాగుదాం. దేవుడి చిన్న వాక్యాన్ని దీవించునుగాక. అందరికీ వందనాలు. మంచిది ప్రియమైన వాళ్ళరా, దేవుని సేవకులు సత్యమవన్న గారు యూదా పత్రికలో నుంచి యూదా యొక్క జీవిత విశేషాలు మనకు ఇంతవరకు తెలియజేశారు. దేవునికి దాసుడని, బానిసని, ఎంతో మందిని, మోషేను, యెహోషువను, దావీదును, పౌలును, వీళ్ళంతా దేవునికి దాసులని, బానిసలని చక్కగా వివరించారు. మనం కూడా ప్రియులారా దేవునికి దాసులమని, పాపంలో నుంచి, శాపంలో నుంచి మనల్ని విడిపించాడు. ఆయనకు దాసులుగా, బానిసలుగా మనం చేసుకుంటాడని మనం విన్నాం. కాబట్టి మనం అందరం కూడా దాసులమని గుర్తించి, బాసులుగా కాదండి, మనమంతా కూడా దాసులమని మనం తెలుసుకున్నాం. వాక్యం అందించిన దేవుని సేవకులు సత్యంభావన్న గారికి మరొకసారి కాన్ఫరెన్స్ తరపున ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాం. పిల్లరా, ముగింపు ప్రార్థన చేసుకున్నాం. ఈ వాక్యం మన హృదయాల్లో ఫలించినట్లుగా అనంతపూర్ నుంచి పెద్దలు ఆశాపంకులు ప్రార్థన చేస్తారు. ఆశాపంకులు, వందనాలు. ప్రేమ నమ్మకమైన మా దేవానికి స్తోత్రాలు, ఆశ్చర్యకరడానికి స్తోత్రాలు, అద్భుతకరడానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకుని మీ కృపను అనుగ్రహించి మరొక దినాన్ని మీరు మాకు ప్రసాదించారు. మీకు స్తోత్రాలు. ఎంతో మంది మాకంటే గనులు, ఆరోగ్యవంతులు, గుణవంతులు అర్ధాంతంగా వెళ్ళిపోతున్నారు. ఈ దినము నిన్నటి వారమే కానీ నీ కనికరాన్ని బట్టి మీరు మమ్మల్ని ఉంచినారు. మీకు వందనాలు. ఏ ఉద్దేశంతో మీరు మమ్మల్ని ఉంచినారు, ఆ ఉద్దేశాన్ని మేము గ్రహించుకునేలాగా కృపను గ్రహించని వేడుకుంటున్నాం. అయినా మీరు మా జీవితాల్లో, కుటుంబాల్లో, సంఘాల్లో మీరు చేస్తున్న ప్రతి మేలును బట్టి, ఉపకారాలు బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రత్యేకించి ఉదయకాలం ఈ విధంగా ప్రతి ఉదయము వేకువజామునే నాయనా మేము దర్శించడానికి, మీ మాట వినడానికి, నాయనా నీ మాటల చేత ఆదరించబడ్డానికి, బలపరచబడ్డానికి, నీ వాక్యం తినిపోవడానికి మీరు ఇస్తున్న కృపకానికి స్తోత్రాలు. ఈ జూమ్ కార్యక్రమాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న దాసు బర్నబాసను బట్టి నీకు స్తోత్రాలు, టీంను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆయన జూమ్లో చేరి వచ్చిన ప్రతి సేవకుని, దైవజనులు మనం జ్ఞాపకం చేసుకోండి. విశ్వాసులు, పెద్దలు మీరు జ్ఞాపకం చేసుకుని వేడుకుంటున్నాం.
మీ దాసుని ద్వారా మీరు వినిపించిన శ్రేష్టమైన లోతైన మాటలు బట్టి నీకు స్తోత్రాలు. తెలుసు యూదా గురించిన వివరణ మీరు మాకు అందించారు. మీకు స్తోత్రాలు. ఆ లోతైన మాటలు, ఆ శ్రేష్టమైన మాటలు మా జీవితాల్లో మేము ఉంచుకొని వాటి ప్రకారం నడుచుకోవడానికి మీ కృప అనుగ్రహించి వేడుకుంటున్నాం. వాక్యం చెప్పిన మీ దాసుని మీరు బలపరచండి, ఇంకా బలంగా కొరముట్టుగా వాడమని వేడుకుంటున్నాం. అదేవిధంగా నాయన మరి నడిపించిన మీ దాసుడు నాయన మరి వేణు సోదరుని బట్టి నీకు స్తోత్రాలు, వందనం చెల్లిస్తున్నాం. ఏ విధంగా అంతరాయం లేకుండా నాయన మీరు వినిపించిన మాటలు బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నడిపించిన వారిని బట్టి నాయన మరి పాటలు పాడిన వారిని బట్టి, ప్రార్థించిన వారిని బట్టి నాయన అందరిని బట్టి స్తుతిస్తూ కలపరుస్తూ దిన దీవెనలు మాకు దాయిచ్చమని యేసుక్రీస్తు వారికి నన్ను అడిగి వేడుకుంటున్నాం స్వామి. ఆమేన్. ఆమేన్. ముగింపు ప్రార్థన చేసిన పెద్దలు ఆశా పంకులకి ప్రేమ వందనాలండి. వందనాలు. మంచిది ప్రియులారా, ఈ యొక్క 4778వ రోజు సహకరించిన ప్రియులందరికీ ప్రత్యేకమైన వందనాలు. చేరువచ్చి వాక్యం ఉన్నటువంటి ప్రియులకు కూడా ప్రేమ వందనాలు తెలియజేస్తూ, ఈరోజు నాకు నడిపించడానికి అవకాశం ఇచ్చిన దేవుని సేవకులు బర్నబాస్ అన్నకు కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఈ సమయాన్ని అన్నకు అప్పగిస్తున్నాను. అన్న వందనాలన్నా.